నా పేరు ఎన్ ప్రభాకర్, బీసీ మేధావుల సంఘం ప్రధాన కార్యదర్శి, తెలంగాణ జాగృతి కో కన్వీనర్, నేను మామనాథ్ జిల్లా. ఈరోజు మన ప్రియతమ నేత్రి మన కవితమ్మ గారు ఈరోజు 72 గంటల నిరాదీక్ష కోసం అని చేస్తున్న ఈ యొక్క మంచి ప్రయత్నం ఇంతవరకు ఎవ్వరు కూడా బీసీల కోసమని ముందుకొచ్చి ఇలాంటి దీక్ష చేసిన వాళ్ళు ఈ తెలంగాణ ఉద్యమం తర్వాత ఇది ఫస్ట్ టైం. ఇది కనుక ఇలాంటి నేతలు రావడం అనేది మనకు ఎంతో గర్వకారణం. ఎందుకంటే ఈరోజు ఈటెల రాజేంద్ర ఉన్నాడు, ఈరోజు బండి సంజయ్ ఉన్నాడు, ఈరోజు అనేక ఉన్న ప్రభాకర్, చాలామంది బీసీలు ఉన్నారు. ఈరోజు బీసీలు అనే యొక్క మాటకు నిజంగా చెప్పాలంటే ఈరోజు లక్ష్మణ్, ఈరోజు రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణన్న, ఇంతమంది పెట్టుకొని అసలు ఈ చేతిలోనే ఒక రాయి ఉంది. ఆ రాయిని మనం పార్లమెంట్లో తిప్పితే ఏమవుతుందో అందరూ తెలుసు. ఒట్టప్పుడు మాట్లాడే విధానం వేరు, నిజంగా ఇప్పుడు బీసీల కోసం మాట్లాడే విధానం వేరు. నిజంగా ఈరోజు మీరు తలుచుకుంటే మీరు ఇన్ని రోజులు ఉద్యమం చేసిండు. ఆర్ కృష్ణయ్య గారు ఎన్నో ఉద్యమాలు చేసిండు. దేనికోసం చేసిండు? అందరూ ఏం నమ్మిండ్రు? ఆర్ కృష్ణయ్య అంటే బీసీల పక్షపాతి అని. కానీ ఈరోజు నువ్వు పార్లమెంట్ రాజ్యసభలో ఉన్నావు, నువ్వు మోల్టోన్ టైం తీసుకొని నిజంగా జెన్యూన్ ప్రాబ్లం ఈరోజు బీసీలో జరుగుతున్న అన్యాయం. ఇది కట్టుకోళ్ళు కావచ్చు, ఈరోజు బెస్తోళ్ళు కావచ్చు, కుమ్మరోళ్ళు కావచ్చు, కమ్మరోళ్ళు కావచ్చు, ఒడ్డరు కావచ్చు, ఇంతమంది ఈరోజు ఒక్క రోజన్నా ఒక ఎమ్మెల్యే అయిందా, ఒక ఎంపీ అయిందా, ఒక రాజ్యసభ సభ్యుడు అయిందా? మేమేమంటున్నాం? ఈరోజు మా ఉద్యోగాలు లేవు. ఈరోజు కుల వృత్తుల్లోనే సతమతమైపోతున్నాం. 8% బీసీలు ఉద్యోగాలు చేస్తున్నారు. మిగతా కులాలన్నీ కూడా ఈరోజు అగ్రకులాలను కావచ్చు, ఎంత కావచ్చు, వాళ్ళు తక్కువ ఉన్న వాళ్ళేమో ఎక్కువ ఉద్యోగాలు చేస్తూ మాలాంటి వాళ్ళు, మాలాంటి బడుగు బలైన వర్గాల వాళ్ళు ఈరోజు మొత్తం మీద ఉద్యోగాలు అంటేనే దూరంగా, అంటే ఇంత చదువుకున్న వాళ్లకు ఈ ఉద్యోగాల్లో ఒక గ్రహణం లాగా ఏర్పడింది. కనుక మా పోరాటం తెలంగాణలో మేము ఒక స్వయంగా అనేక కులాల వాళ్ళు వచ్చి మనకు తెలంగాణ ఉద్యమానికి నాంది పలికారు. కుమ్మరోళ్ళు కావచ్చు, కట్టుకోళ్ళు కావచ్చు, అన్ని రకరకాల వాళ్ళు. కనుక మళ్ళీ ఆ రోజు రాబోతుంది, కనుక ప్రతి ఒక్కరు గమనించాలి. మీరు అనుకోవచ్చు మేము ఏదైతే 40% కాదు, ప్రధానమంత్రి గారు మీరు ఒక బీసీ, మీ బీసీ అన్న మాటతోనే మేమందరం మీకు ఓట్లు వేసినాం. మా బీసీ ఒక ప్రధానమంత్రి ఉన్నాడు, అవుతున్నాడు, రెండవసారి మాకు న్యాయం జరగబోతుందా అని. కానీ ఈరోజు నీవు నిజంగా బీసీల పక్షపాతి అయితే, నిజంగా నీ బీసీ అయితే నీవు ఈ 42 కాదు, ఈ 42 చెప్పింది కదా, నువ్వు 48 ఇచ్చినావు అనుకో రికార్డ్ అయిపోతావు. ఎందుకంటే వాళ్ళు 42 అన్నారు, 48 ఇచ్చినావు అనుకో నిజంగా మోడీ అని అందరం కూడా మళ్ళీ నీకు ఒక అవకాశం వస్తుంది. కనుక నీవు 42 కన్నా 48 చేసి మన బీసీల యొక్క నాయకత్వానికి నీవే ఆద్యం పోయాలి, నీవే నాయకత్వం వహించాలి, మా అందరికీ న్యాయం చేసేవాడు నీవే. కనుక ఈరోజు ఆర్ కృష్ణయ్య గారు నీ నోరు విప్పు. నువ్వు హిందీలో మాట్లాడితే మనకు అర్థం కాదు, తెలుగులో మాట్లాడితే అర్థం కాదు, ఇది కాదు, అందరికీ అర్థమవుతుంది. నువ్వు ఒక మంచి నాయకుడు. కనుక నీవు ఇప్పుడు నీ చేతిలో అస్త్రం ఉంది. ఆ అస్త్రాన్ని కృష్ణుడు ఏ విధంగా అయితే చక్రాన్ని వదిలిండో, ఇప్పుడు నువ్వు చక్రాన్ని వదిలితే నీ విధంగా గ్రేట్. ఈరోజు బీసీలకు నీ నిజమైన తెలంగాణ ముద్దుబిడ్డమని మేమందరం గర్వపడతాం. జై సాహు మహారాజ్, జై జ్యోతిబా పూలే, జై సావిత్రిబాయి పూలే, జై కవితమ్మ.